విమాన ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా చెక్ ఇన్ సమయంలో మన లగేజ్లో నిబంధనలకు విరుద్ధంగా ఓ చిన్న ఆవకాయ జాడిని తీసుకెళ్లినా నానా రచ్చ చేస్తారు ఎయిర్పోర్ట్ అధికారులు. విమానంలో ఇతర ప్రయాణికుల సేఫ్టీ పర్పస్, దేశ భద్రతా పరంగా అనేక చెకింగ్లు జరుగుతాయి. అయితే ఎంతసేపు వారి సేఫ్టీ వీరి సేఫ్టీనేనా, మా వస్తువులకు సేఫ్టీ లేదా అంటున్నారు కర్ణాటకకు చెందిన ఓ వృద్ధురాలు. ఎందుకంటే ఎంతో నమ్మకంగా తన లగేజ్ని చెక్ ఇన్ చేస్తే తీరా తన చేతికి వచ్చేసరికి బ్యాగ్ ఉంది కానీ అందులోని బంగారం, వజ్రాలు మాయమయ్యాయట. దీంతో ఈ ఘటన పైన కేసు నమోదు చేసుకున్న బెంగళూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ ఘటన ఇప్పుడు జరిగింది కాదు. ఓ 3 నెలల కిందట కర్ణాటకలోని ధార్వాడ్కు చెందిన శాంతా రమేష్ కాసింకుంటి అనే మహిళకు 62 ఏళ్లు. ఆమె తన కుటుంబ సభ్యులు కలిసి నవంబర్ 15, 2025న బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అమెరికాకు ప్రయాణించారు. మధ్యలో అబుదాబిలో ఆమెకు ట్రాన్సిట్ హాల్ట్ ఉంది. బెంగళూరు ఎయిర్పోర్ట్లో లగేజ్ స్కానింగ్, ట్యాగింగ్ అన్నీ సజావుగానే జరిగాయి. చెక్ ఇన్ కౌంటర్లో అన్ని పత్రాలను ధృవీకరించిన తర్వాత వారు తమ లగేజ్ని అప్పగించారు. అయితే వారు అబుదాబి విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత తమ బ్యాగ్లోని విలువైన వస్తువులు పోయినట్లు గుర్తించారు. విచిత్రం ఏంటంటే తమ సూట్ కేస్ పైన ఎలాంటి డ్యామేజ్ లేదు, కానీ లోపల ఉండాల్సిన నగలు, నగదు మాత్రం మిస్ అయ్యాయి. వారి లగేజ్లో 790 గ్రాముల బంగారం, 8 లక్షల రూపాయల విలువైన వజ్రాభరణాలు, 200 అమెరికన్ డాలర్లు ఉన్నట్లు బాధితులు చెప్పుకొచ్చారు. భారీ మొత్తంలో చోరీ జరిగిందని గ్రహించి వెంటనే ఈ విషయాన్ని అబుదాబి అధికారులకు, ఆకాశ్ ఎయిర్లైన్స్ కు సమాచారం ఇచ్చారు. కానీ సరైన స్పందన రాలేదు. దీంతో జనవరి 7, 2026న భారత్కి తిరిగి వచ్చిన వారు ఇదే విషయమై కర్ణాటక పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో బెంగళూరు ఎయిర్పోర్ట్ పోలీసులు తమ ప్రాథమిక దర్యాప్తులో సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించినప్పటికీ ఎటువంటి ఆధారాలు దొరకలేదు. భద్రతా సిబ్బందిని ప్రశ్నించడంలో ఎటువంటి పురోగతి లేకపోవడంతో బాధితులు న్యాయం కోసం వేచి చూస్తున్నారు. అయితే ప్రయాణాల్లో ఎంతటి నమ్మకమైన ఎయిర్లైన్స్ అయినా సరే బంగారం, నగదు వంటి విలువైన వస్తువులను చెక్ ఇన్ లగేజ్లో కాకుండా హ్యాండ్ బ్యాగేజ్లో ఉంచుకోవటమే సేఫ్ అని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది.